మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ స్వరపరిచి పాడిన మా చిన్ని శివ డివోషనల్ వీడియో సాంగ్ లాంచ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మా చిన్ని శివ సాంగ్ ను విడుదల చేశారు. మా యొక్క ఈ మా చిన్ని శివ సాంగ్ ని రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి గురుతుల్యులు దైవ సమానులు శ్రీ విజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం అంటే ఇంత విజయవంతంగా జరగడానికి గల కారణం మా శ్రీలేఖ గారు ఎంతో అందంగా ఈ యొక్క పాటని ఆవిడ అద్భుతంగా పాడారు, అలాగే కంపోజ్ చేశారు. అలాగే ఆవిడకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద సాంగ్స్ కానీ ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కానీ, బట్ నేను చేసిన ఎన్నో సింగిల్ సాంగ్స్ అంటే ప్రైవేట్ సాంగ్స్ అబ్బాయి ఇది బాగా తీసుంటే బాగుండేది, బాగా పిక్చరైజ్ చేస్తుంటే బాగుండేది, బాగా ప్రమోట్ చేస్తే బాగుండేది అని అనిపించిన చాలా సందర్భాలు ఉన్నాయి. బికాజ్ ఒక టెక్నీషియన్కి మనీ ఈజ్ నాట్ ద క్వశ్చన్, రికగ్నైజేషన్, గుర్తింపు, ఆ సాంగ్కి తగ్గ విజువలైజేషన్ అండ్ పబ్లిసిటీ, దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఫర్ ద ట్రూ టెక్నీషియన్స్కి. సో అలాగే అందులో నాకు దీంట్లో చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎక్కడికెక్కడికో కర్ణాటక అండ్ సో మెనీ ప్లేసెస్కి వెళ్ళి షూట్ చేశారు. దిస్ ఇస్ ద నార్మల్ సాంగ్, వాళ్ళ అబ్బాయి ఇందులో రిషి యాక్ట్ చేశాడు, ఒక నార్మల్గా తీసేయచ్చు షార్ట్స్ వేసి, అండ్ ఈ రోజులో ఏఏ వచ్చింది, ఏఏ మీద కూడా తీసేయచ్చు, బట్ ఆయన అలా చేయలేదు, ప్రాపర్గా షూట్ చేసి తర్వాత సీజీ కూడా చేసి. సో ఆయన చాలా ఖర్చు పెట్టి, ఎందుకంటే ఆయన డబ్బుల కోసం చూడలేదు, ప్యాషన్, హీ హ్యాస్ ద ప్యాషన్ అబౌట్ టువర్డ్స్ ద సాంగ్ అండ్ ద లిరిక్స్ అండ్ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అంత ప్యాషనెట్గా ఉన్న వారితో నేను వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పాట ఎంతో మనసు ఇష్టపడి రాశారు, కంపోజ్ చేసాం, అమ్మ వాళ్ళు యాక్ట్ చేశారు. కానీ నాకు ఈ విషయం తెలిసి ఉంటే ఇలాగా బాధపడుతున్న తల్లిని ఈ అవసరం రాకుండా పోను. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసమ్మా మీ అబ్బాయి? కూర్చోమ్మ, నేనంతా వారణాసిలో ఉన్నాడు, తను కూడా మహేష్ బాబు ఫ్యానే, దగ్గర నుంచి పారిపోయి అక్కడికి వచ్చాడు. అన్ఫార్చునేట్గా మీ ప్రెస్ ఎవరు రాలేదు నాకు సాక్ష్యం చెప్పడానికి. మీ భూషణ్ కుమార్ గారిని అడగండి, ఆయన చెప్తారు సాక్ష్యం. ఈ పిల్లవాడు ఎవరిని అడిగారు? ఆయన భూషణ్ కుమార్ గారు. మహేష్ బాబుని అడగండి, ప్రియాంకని అడగండి, పృథ్వీ సుకుమార్ గారు అడగండి, రాజమౌళి గారు అడగండి.